నీ కృపా సింహాసనం ఎదుట మోకరించి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి చూపినటువంటి భాగ్యమును బట్టి వందనాలైనా. ఎక్కడో పాపంలో ఉన్నటువంటి మమ్ములను నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి రక్షించి నీ బిడ్డలుగా లోకములో బ్రతకడానికి, ప్రభు అనేకులకు నీ వార్తను ప్రకటించడానికి మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమునైనా. జీవాధిపతి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యము పొగడబడినటువంటి మా రాజ్య, అత్యున్నతమైనటువంటి సింహాసనములు నిత్యము పొగడబడేటువంటి మా రాజ్య, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వేలముల దూతల సమూహము చేత ఆరాధింపబడుతూ ఉన్నటువంటి మా రాజ్యాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉన్నామునైనా. ఎదుగో మా తండ్రి, మా రాజా, మా జీవితాలను మీరు చాలిన దేవుడు ప్రభు, సర్వకృపానిధి మాకు ప్రభు. ఈ లోకంలో ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోలేనటువంటి స్థితిలో మా పక్షాన ఉండి మమ్మల్ని విజయం దయచేయువాడవనైనా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీరు ఏదైనా చేయగలరు, మీరు అభియమిస్తూ ఉన్నటువంటి శక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో మా తండ్రి, వారమంతలో మమ్మల్ని జీవితాలలో మీరు రక్షించిన విధానము గొప్పది ప్రభు. వారి ప్రయాణాలలో, పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో ప్రభు నీ బిడ్డను రక్షించిన విధానము గొప్పదని మరొకసారి మీరు జ్ఞాపకము చేస్తూ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ప్రభు సమూహముగా చేరడానికి మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. జీవాధిపతి అయిన దేవ, ఘనకార్యములు చేయువాడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, నిన్ను కనపరుస్తూ ఉన్నామునైనా. మాకు చాలిన దేవ, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు. పాటల చేత నిన్ను స్తుతించి మహిమపరిచాం ప్రభు. ప్రాముఖ్యమైన అంశంలో మేము వెళుతూ ఉన్నాం మా తండ్రి. ఇదిగోనైనా మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో మా తండ్రి మమ్మల్ని సభ్యులుగా ఉంచి నీ వాక్యం వినడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి, నిన్ను స్తుతించి ఆరాధించే ఈ యొక్క అవకాశాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం మా తండ్రి. నిలబడిన నీ దాసులు ప్రభు, నీ దాసుని శిలువ చాటున మరుగు చేయండి. సేవకులమునైనా మీరు ఏర్పరచబడినటువంటి వారము మేము. ఇదిగో ప్రభు, మాకు మేముగా మేము సేవకు రాలేదయ్యా. ఇదిగో మీరు పేరు పెట్టి పిలిచి దర్శనాన్ని సేవలో నడిపిస్తున్నామయ్యా, నీకు స్తోత్రమునైనా. ఇదిగో ప్రభు, మీరు మాట్లాడితే మనుషుల హృదయాలను మీరు ఏదైనా చేయగలనైనా. ఇదిగోనైనా ఇరుగులో విశాలతను కలుగ చేయువాడు ప్రభు, నీకు స్తోత్రమునైనా. ఏ హృదయం, ఏ ఆలోచనతో నీ మందిరానికి వచ్చిందో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభు. ఎప్పుడైనా హృదయాన్ని మీరు తృప్తిపరచండి నా తండ్రి. వారి హృదయ కోరికల్ని నా మమ్మల్ని తీర్చండి నైనా. ఇదిగో ప్రభు, నీ సత్య వాక్యము ద్వారా నీ బిడ్డల హృదయాన్ని మీరు నింపుమని వేడుకొంచుకున్నామునైనా. నీ వాక్యము రెండంచు కలిగినటువంటి ఖడ్గమని వాక్యములు సెలవిస్తూ ఉన్నాము. అట్టి వాక్యము ద్వారా ఆత్మీయంగా ప్రభు ఇంకా అత్యధికంగా మా సంఘం అభివృద్ధి చెందడానికి, నీ బిడ్డల జీవితాల్లో అత్యధికమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నీ ఆరాధనంతటినీ ప్రభు నీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.